ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటూ హామీలిచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవడం సమంజసం కాదని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ అన్నారు. శనివారం నారాయణపురంలోని ఐఏఎఫ్టియు కార్యాలయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నెల 21న చేపట్టనున్న ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ సూపర్ 6 హామీలే కాకుండా 176 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా ఓటర్లను నమ్మించి అధికారాన్ని కూటమి ప్రభుత్వం హస్తగతం చేసుకుందని తెలిపారు. ఇందులో సంవత్సరానికి 3 సిలిండర్లు, పెంచిన పెన్షన్లకు కోతలు పెట్టి అమలు చేస్తూ మిగిలిన వాటికి గాలికి వదిలేశానని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1,500 ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ మొత్తం 176 హామీలు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూటమి ప్రభుత్వానికి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఈ మోసాలు, ద్రోహాలకు వ్యతిరేకంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ న్యూ డెమోక్రసీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజలు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, పిఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ, పిడిఎస్యు నాయకుడు ధనశేఖర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 10వ నెల కూడా పూర్తవుతుంది. ఎన్నికల హామీలు అనేకం గుప్పించారు. అందులో ప్రధానమైనది సూపర్ 6. ఆ సూపర్ 6 పథకాల్లో దాదాపు మెజారిటీ పథకాలు ఇప్పటివరకు అమలు కాకపోవడం చాలా అన్యాయం. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు కానీ, రైతులకి పంట బీమా వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి డబ్బు కానీ, ఇంకా అనేక అంశాల్లో ఇప్పటికే పెండింగ్ ఉన్నారు. వాటన్నిటినీ వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము రేపు ఏప్రిల్ 21వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పి మా పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపించింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 59 విభాగాలుగా విభజించి 176 హామీలు ఇచ్చారు. వాటికి ఇప్పటికీ కనీసం 10వ వంతు కూడా హామీలు అమలు కాకపోతే మిగతా హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వం అన్నాను. రోజు మీడియాలో ఊదర కొడుతున్నారు, అదేంది ఇదేంది, ఇన్ని కోట్లు అన్ని కోట్లని. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థి యువజనులకి ఇప్పటివరకు ఎటువంటివి పథకాలు లబ్ధి చేకూర్చుకోవడం సరైనది కాదు. ఇళ్ల స్థలాలు కూడా పట్టణాల్లో, గ్రామాల్లో ఇస్తామని వాటన్నిటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలి. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. గ్యాస్ సిలిండర్లు తప్ప మహిళలకు, ఆటో వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలు కానీ, అలాగే రైతులకు ఇచ్చిన హామీలు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నారు. ఒక సంవత్సరం దగ్గర అవుతుంది, 10 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా పథకాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని చెప్పి ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. వెంటనే ముఖ్యమంత్రి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, లేకుంటే భవిష్యత్తులో దాని యొక్క పర్యవసానాలు ఎదుర్కొంటారని చెప్పి రేపు 21వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగేటువంటి ధర్నాను, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలు కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున తెలియజేస్తున్నాను.